ఇవన్నీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే, ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. మీరు ఇన్కమ్ జనరేషన్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక పవర్ సెక్టర్ లో ఒక యూనిట్ పెంచింది లేదు జనరేషన్. టోటల్ గా భ్రష్టు పట్టించి 6-7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి టోటల్ ఏదో తెలంగాణ నా సొత్తు అన్నట్టు వ్యవహారం చేసి, ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓ కాంగ్రెస్ పార్టీ ప్రీ ఇండిపెండెన్స్ అదొక ఉద్యమ పార్టీ. ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులంతా జాతీయ నాయకులు ఏదో మేమే తెచ్చేసినాము, ఇది మా ప్రాపర్టీ అన్నట్టు వ్యవహారం చేసి ప్రజలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత తగ్గించుకుంటూ పోయినరు. ఇలా కాంగ్రెస్ 90% దేశంలో వాళ్ళకు ప్రభుత్వాలు లేవు, సరైన సీట్లు లేవు, ఏదో 1-2 రాష్ట్రాలు తప్ప, అది కూడా బై ఫ్లూక్ తెలంగాణ గెలిచారు వాళ్ళు. కాబట్టి పసుపు బోర్డు వచ్చింది, ఇక్కడ నుంచి మన బాధ్యత పెరుగుతుంది. దాని మీద పసుపు పంట మీద ఇంకింత పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పసుపు రైతులకే కాదు, బీడీ కార్మికులకి, ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం, ఉపాధి పెరుగుతూ ఉంటది. ఇక్కడ రైతాంగం కూడా బాగుపడతా ఉంటది. వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపస్ వచ్చి. ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్ లో కనబడతా ఉన్నాయి. సో మరొకసారి ఇవాళ సంక్రాంతి రోజు ఇంత మంచి డెవలప్మెంట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఈ మొత్తం ప్రయాణంలో అమిత్ షా గారి పాత్ర పసుపు బోర్డే కాదు, పసుపు యొక్క దిగుమతులు తగ్గించడంలో, పసుపు యొక్క ఎగుమతులు పెంచడంలో, పసుపు యొక్క సెంట్రల్ ఆఫీస్ హెడ్ ఆఫీసు నిజామాబాద్ లో రావడంలో అమిత్ షా గారి పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. పీయూష్ గోయల్ గారైతే నేనేమేం ఆయనను ఎంత సతాయించిన్నో, ఎంత ఎమ్మడబడ్డానో ఆయనే చెప్పిండు పొద్దున. సో పీయూష్ గోయల్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము ఒత్తిడి తేవడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము లేఖలు రాయడం వల్లనే బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నాడు ఈరోజు తుమ్మల నాగేశ్వర్. ఎడ్ల బండి పోతా ఉంటది, చక్రం తిరుగుతూ ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వర అన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? పార్టీలు మారుతా ఉన్నావు. ఇంకా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈయనకంటే ముందు ఉండే ఆయన నల్గొండ ఆయన వ్యవసాయ మంత్రి నిరంజన్. వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి. వీళ్ళు మినీ కేసీఆర్. వాళ్ళు మహబూబ్ నగర్ ఆయనది, అదే గట్లుంటది. వీళ్ళు మంత్రులు వాళ్ళు ఏ జిల్లాలో కూడా తెలియదు మాకు. మళ్ళీ మేము యాక్టివ్ పొలిటీషియన్, వీళ్ళ పోర్ట్ఫోలియోలు తెలియదు, వీళ్ళు ఎక్కడికి వస్తారో తెలియదు. ఫ్యామిలీ రూల్డ్ పాలిటిక్స్ అంటే ఇట్లుంటాయి. వీళ్ళకట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట, బయట మాత్రం వేరే పొలాలలో కోరు, వేరే రైతులను పట్టించుకోరు. కేసీఆర్ బాపతి ఇదంతా. సో సిల్లీ కమెంట్స్, సిల్లీ ఫెలోస్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు, బీఆర్ఎస్ లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేదా హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? టీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి తేవడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు. అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా? ఓలు పట్టుకురు చేతిరా? అది టీఆర్ఎస్కి వెళ్ళి
ఓలు పట్టుకున్నారు చేతు దిద్ది ఇచ్చిర్రా నాతోటి బాండ్ పేపర్